వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన ఆర్ కృష్ణయ్య దారి ఎటు? రాజ్యసభ సభ్యత్వానికి నిన్న ఆయన రాజీనామా చేశారు. ఈ ఉదయం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను కూడా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హైదరాబాద్లోని విద్యానగర్లో ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్లారు మల్లు రవి. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించడానికి ఆర్ కృష్ణయ్య నివాసానికి మల్లు రవి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మల్లు రవి ఆర్ కృష్ణయ్య నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సాదిక్ ప్రస్తుతం చూస్తున్నాము. ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన ఆర్ కృష్ణయ్య దారి ఎటు అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు రైజ్ అవుతుంది. సో కృష్ణయ్య ఇంటికి ప్రస్తుతం మల్లు రవి వెళ్ళడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సో ఆయన దారి ఎటు అనుకోవచ్చు? ఎస్ మౌనిషా, దీంట్లో చాలా రాజకీయమైన అంశాలకు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా బీసీలకు రాజ్యాధికారం వచ్చే లక్ష్యంగా ఆర్ కృష్ణయ్య అనేక ఉద్యమాలు నిర్మించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు పెద్దపీట వేస్తున్న సందర్భం మనకు తెలిసిందే. మహేష్ కుమార్ గౌడ్ను పీసీ చీఫ్గా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అప్పుడు అధ్యక్షుని కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతకే కట్టబెట్టిన సందర్భం మనకు తెలిసిందే. సో మరోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల ఆర్ కృష్ణయ్య చాలా సానుకూలం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పట్ల రావడానికి దాదాపు మార్గం సుగమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీల కులగణన చేస్తానని కూడా హామీ ఇచ్చింది. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్ కూడా మనకు కామారెడ్డిలో వెలువడించింది. అంతేకాకుండా మేనిఫెస్టోలో అభయస్థ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఇయర్ 20,000 కోట్లతోని మొత్తం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కూడా బీసీ సామాజిక వర్గాలకు ఖర్చు పెడతానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఓ హామీ మేరకు బీసీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమైంది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా బీసీల కులగణన జరగాలి, వారెంతో వారికి అంత అన్నటువంటి వాటా ప్రకారంగా వారికి బడ్జెట్లో అదేవిధంగా పదవుల్లో కూడా వాళ్ళకు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో ఉదయపూర్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల బీసీ సబ్బండ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి ఆర్ కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఆయన నిన్న రాజీనామా చేయడంతో ఈరోజు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆయన స్వయంగా ఇంటికెళ్లి కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆహ్వానించడం జరిగింది. మీరు ఏదైతే లక్ష్యం కోసం అయితే పాటుపడుతున్నారో, ఉద్యమాలు చేస్తున్నారో గత దశాబ్దాల నుంచి వెళ్ళి కూడా అదే పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోతున్నాం. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. బీసీల కులగణన చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి సర్కారు బీసీల కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి పెద్దపీట వేయడంతో పాటుగా వారెంతో వారికి అంతా అన్నటువంటి వాటా ప్రకారంగా ఈ బీసీ డిక్లరేషన్లో వారికి సముచిత సాయం మీ ఆశయాలు కనుక ఫుల్ఫిల్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి వేదిక అని కూడా మల్లు రవి ఆయనతో చెప్పడం జరిగింది. దానిపైన స్పందించడానికి కూడా ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన అడుగులు పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రేపు మాపో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సో మల్లు రవి అయితే ఆయనకు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఇన్విటేషన్ అయితే చెప్పడం జరిగింది, ఇన్వైట్ చేశారు. సో ఆహ్వానించడం జరిగింది. పార్టీ పూర్తి స్థాయిలో ఇది బీసీ సంబంధించినటువంటి పార్టీగా రాష్ట్రంలో ఎదగబోతుంది. ఎందుకంటే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం చెల్లి కూడా ఇప్పుడు పార్టీ అధ్యక్షుల పదవిలో ఉన్నారు. సో మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కూడా చాలా బీసీలకు మంచి పదవులు ఇచ్చడం జరిగింది. సో అదే తరహాలో ఆర్ కృష్ణ అయితే ఏ ఆశయ సిద్ధి కోసం అయితే ఇన్ని సంవత్సరాలు పనిచేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉండి పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. మీ యొక్క కళ ఇక్కడ నెరవేరుతుంది కనుక మీరు కాంగ్రెస్ పార్టీలు రావాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని కూడా ఆర్ కృష్ణ చెప్పడం జరిగింది. సో ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మౌనిషా, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.